హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ బ్లాగ్స్. ఈ వీడియోలో బీన్స్ క్యారెట్ ఫ్రై చూపించబోతున్నాను. ఇది రసం, పప్పుచారు లాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కలుపుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పావు కేజీ బీన్స్ను నీట్గా కడుక్కుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 మీడియం సైజ్ క్యారెట్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని 10 మినిట్స్ పాటు ఈ బీన్స్ క్యారెట్ను ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బీన్స్ క్యారెట్ బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు దీనిలోకి గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఈ పెసరపప్పు కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ ఫ్రై అంతటికి సరిపడా సాల్ట్, పచ్చి కొబ్బరి తురుము వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం జే స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.